కొండలు, కోనలు, దట్టమైన అడవుల మధ్య ఆనాటి కాలంలో ఒక వ్యక్తి జీవించాడు. విల్లు పట్టి, బాణం ఎక్కుపెట్టి, కాలినడకన అడవుల్లో తిరుగుతూ జంతువులను వేటాడడం ఆయన వృత్తి. హీజ్ ఎ సింపుల్ హంటర్, అంతే. ఆ వేటగాడెప్పుడూ వేదాలు చదువుకోలేదు, అసలు చదవడం రాయడమే తెలియదు, ఒక్కసారి కూడా మంత్రాలు జపించలేదు. బట్ ఆయనలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన గుండెల నిండా శివుడిపై భక్తి ఉంది. అండ్ ఈ భక్తికి ఆ పరమశివుడే దిగిరాక తప్పలేదు. ఇది మారువేషంలో ఉన్న అపరమేధావి కథ కాదు. బట్ దేవుడు కరుణించాలంటే మంత్రాలు, ఆచారాలు తెలియాల్సిన అవసరం లేదు. మనసులో భక్తి ఒక్కటుంటే చాలని నిరూపించిన ఒక సాధారణ మనిషి కథ ఇది. నిజం చెప్పాలంటే ఇది చరిత్రలో ఎప్పుడూ చెప్పుకునే కథ కాదు. దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ లవ్ అండ్ సాక్రిఫైస్. అండ్ దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ కన్నప్ప, ద మ్యాన్ హూ ప్రూవ్డ్ ట్రూ భక్తి నీడ్స్ నో రూల్స్. అసలు ఎవరి కన్నప్ప? శివుడు విగ్రహానికి తన కళ్ళను ఎందుకు ఇచ్చాడు? మహాభారతంలో అర్జునుడే కలియుగపు కన్నప్పని అంటూ ఉంటారు. నాస్తికుడు అపర శివ భక్తుడిగా మారాడని చెబుతూ ఉంటారు. ఈ మాటల్లో నిజమెంత? అసలు అంతమంది మేధావులు, పండితులు, సాధువులను కాదని ఆ పరమశివుడు కన్నప్పకే ఎందుకు సాక్షాత్కరించాడు? అండ్ ఈ పూర్తి ఎపిసోడ్ తో మనం ఏం నేర్చుకోవచ్చు? రండి, ద లెజెండ్ ఆఫ్ కన్నప్ప గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. నేటి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో ఆనాడు నాగడు అనే బోయవాడు నివాసం ఉండేవాడు. ఆయన బోయ సమాజానికి పెద్ద. అండ్ ఆయన ఒక వేటగాడు. నాగడు భార్య పేరు దత్త. వీరిద్దరూ సుబ్రహ్మణ్య స్వామి భక్తులు. కానీ నాగడు, దత్త పెళ్లి జరిగి ఎన్నో ఏళ్లు గడిచినా పిల్లలు మాత్రం పుట్టలేదు. ఓ రోజు సుబ్రహ్మణ్య స్వామి నాగడు కలలో ప్రత్యక్షమై త్వరలోనే వారికి బిడ్డ పుడతాడని చెబుతాడు. అది జరిగిన కొంతకాలానికి నాగడు, దత్తకు పండంటి మగబిడ్డ పుడతాడు. ఆ మగబిడ్డ పుడుతూనే చాలా బలంగా కనిపిస్తాడు. అందుకే ఆ పసికందుకు తిన్నడు అని పేరు పెడతారు. జంతువులను వేటాడే ప్రపంచంలో తిన్నడు పెరుగుతాడు. ఎలా వేటాడాలి? వేటాడే సమయంలో ఎలాంటి వ్యూహాలు రచించాలి? జంతువు దాడి చేస్తే ఎలా రక్షించుకోవాలి? వంటివి తండ్రి నుంచి నేర్చుకుని పెరిగి పెద్దవాడవుతాడు. నాగుడుకు వయస్సు మీద పడుతుంది. ఆయన బాధ్యతలన్నీ తిన్నడు భుజాల మీద పడతాయి. తిన్నడు ఒకసారి వేట కోసం తన తోటి వారితో కలిసి అడవుల్లోకి వెళతాడు. ఎంతో ప్రయత్నం తర్వాత ఒక అడవి పంది దొరుకుతుంది. దాన్ని వేటాడిన తర్వాత తిన్నడు స్నేహితులు మాంసం వండటం మొదలు పెడతారు. ఇంతలో స్నానం చేసి వస్తానని చెప్పి సమీపంలో ఉన్న స్వర్ణముఖి నది వైపు తిన్నడు వెళతాడు. కొద్ది దూరం నడిచేసరికి ఆయనకు ఒక శివలింగం కనిపిస్తుంది. చుట్టూ ఎవరూ ఉండరు. ఆ శివలింగం ఒంటరిగా ఉంటుంది. ఆయనలో శివభక్తి పెరుగుతుంది. శివుడు భోజనం చేసి ఎంతసేపు అయిందో అనుకుంటూ తిన్నడు తన స్నేహితుల దగ్గరికి పరిగెడతాడు. తనకి దొరికిన మాంసాన్ని ముందు రుచి చూస్తాడు. అందులో రుచికరమైన భాగాన్ని తీసుకుని శివలింగం దగ్గరికి వెళ్తాడు. ఇంతలో శివలింగాన్ని శుభ్రం చేయాలని భావించి చేతుల్లో మాంసంతోనే స్వర్ణముఖి నది దగ్గరికి వెళ్తాడు. నీటిని మోసేందుకు ఎలాంటి వస్తువులు కనిపించవు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తిన్నడు నీటిని తన నోట్లోకి తీసుకుని గుటకలు మింగకుండా శివలింగం దగ్గరికి వెళ్తాడు. నోట్లోని నీటిని శివలింగంపై పోసి ఒక చేత్తో శుభ్రం చేస్తాడు. అలా అభిషేక ప్రియుడైన శివుడికి తిన్నడు అభిషేకం చేస్తాడు. ఆ తర్వాత దగ్గరలో కనిపించిన బిల్వపత్రాలు, పువ్వులతో శివలింగాన్ని అలంకరించి తన దగ్గరున్న మాంసాన్ని నైవేద్యంగా పెడతాడు. అయితే తిన్నడు శివలింగాన్ని చూడడం వెనుక మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఓ రోజు వేట కోసం అడవుల్లోకి వెళ్లిన తిన్నడు ఒక చెట్టు కింద నిద్రపోతాడు. ఆయన కలలో శివుడు ప్రత్యక్షమవుతాడు. అక్కడికి దగ్గరలోనే తనకు గుడి ఉందని అక్కడికి వెళ్లమని చెబుతాడు. తిన్నడు కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఒక అడవి పంది కనిపిస్తుంది. దాన్ని వేటాడేందుకు తిన్నడు బయలుదేరతాడు. మార్గ మధ్యలో ఆయనకు ఒక శివలింగం దర్శనమిస్తుంది. ఆ లింగం పట్ల తిన్నడు అపారమైన భక్తిని పెంచుకుంటాడు. ఆ తర్వాత తనకు దొరికిన మాంసాన్ని నైవేద్యంగా ఇస్తాడు. కథలు వేరేమో కానీ శివుడికి తిన్నడు నోటితో తెచ్చిన నీటితో స్నానం చేయించటం, మాంసాన్ని నైవేద్యంగా పెట్టడం వాస్తవం. ఇది జరిగిన కొన్ని రోజులకు తిన్నడు మళ్లీ శివలింగం దగ్గరికి వెళ్తాడు. ఎప్పట్లానే లింగాన్ని శుభ్రం చేసి మాంసాన్ని నైవేద్యంగా పెడతాడు. ఇదంతా గమనించిన శివుడు తిన్నడును పరీక్షించాలని భావిస్తాడు. ఓ రోజు తిన్నడు శివలింగం దగ్గరికి వెళ్తాడు. లింగాన్ని శుభ్రం చేస్తుండగా ఒక కంటి నుంచి రక్తం కారుతోందని గ్రహిస్తాడు. అది చూసి చాలా బాధపడతాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి ఔషధ విలువలున్న ఆకులను తీసుకొచ్చి రాళ్ల మీద నూరి కంటికి కట్టుకడతాడు. ఆ వెంటనే రెండో కంటి నుంచి రక్తం కారడం మొదలవుతుంది. తిన్నడు బాధ మరింత పెరుగుతుంది. ఇలా కాదనుకుని బాణంతో తన కన్నును బయటకి తీసి శివుడికి అమర్చుతాడు. రక్తం ఆగిపోయిందన్న సంతోషంతో నృత్యం చేస్తూ ఉంటాడు. ఇంతలో మొదటి కంటి నుంచి రక్తం కారడం మొదలవుతుంది. అప్పుడు తిన్నడు ఏమాత్రమూ ఆలోచించకుండా రెండో కన్ను దగ్గర బాణం పెడతాడు. ఉన్నది ఒకటే కన్ను, మరి రెండో కన్ను కూడా లేకపోతే శివుడికి ఎక్కడ కన్ను పెట్టాలో ఎలా తెలుస్తుంది అన్న సందేహంతో ముందు శివలింగం కంటి దగ్గర తన కాలు పెడతాడు. అప్పుడు తన రెండో కంటిని కూడా తీసేందుకు ప్రయత్నిస్తుండగా శివుడు ప్రత్యక్షమవుతాడు.
తిన్నడు భక్తికి పరవశుడైన మహాదేవుడు ఆ వేటగాడిని ఆలింగనం చేసుకుంటాడు. కన్నప్ప, రెండో కన్ను తీయడాన్ని ఆపు అని చెబుతూ కన్నప్ప 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 అని 3 సార్లు అంటాడు. ఆ వెంటనే తిన్నడుకు మొదటి కన్ను కూడా వస్తుంది. అండ్ కళ్లను దానం చేశాడు కాబట్టి తిన్నడు పేరు కన్నప్పగా మారింది. కన్నప్ప భక్త కన్నప్పగా చరిత్రలో నిలిచిపోయాడు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు చూసిన కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాక్ టు టాపిక్. అయితే ఈ ఘట్టాన్ని వివరిస్తూ మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఎప్పట్లానే ఓసారి శివలింగాన్ని చూసిన తిన్నడు నోటితో తెచ్చిన నీళ్లతో అభిషేకం చేసి మాంసాన్ని నైవేద్యంగా పెట్టి వెళ్లిపోతాడు. ఇంతలో ఆ శివలింగం దగ్గరికి శివగోచార్ అనే పూజారి వస్తాడు. ఆయన పరిసర ప్రాంతాల్లోనే నివాసం ఉంటాడు. మాంసాన్ని చూసి శివగోచార్ వణికిపోతాడు. శివలింగం అపవిత్రమైందని బాధపడి మాంసాన్ని తొలగిస్తాడు. శివలింగానికి అభిషేకం చేస్తాడు. కొన్ని రోజులకు శివగోచార్ మళ్లీ శివలింగం దగ్గరికి వెళ్తాడు. అప్పుడు కూడా మాంసాన్ని చూసి బాధపడతాడు. తన స్వామికి ఎవరిలా చేస్తున్నారని బాధపడుతుండగా శివలింగం నుంచి మాటలు వినిపిస్తాయి. భక్త, బాధపడకు, ఇది నా అపర భక్తుడు నాకిచ్చిన నైవేద్యం. అతను వచ్చే సమయం ఆసన్నమైంది. నా వెనకాల తలదాచుకో. అతనిది ఎంతటి గొప్ప భక్తో నీకే అర్థమవుతుంది అని శివుడు చెబుతాడు. శివగోచార్ అలానే చేస్తాడు. ఎప్పట్లానే తిన్నడు వస్తాడు. ఇంతలో శివలింగం నుంచి రక్తం కారుతుండడాన్ని చూస్తాడు. తన కళ్లను తీసేసే ప్రయత్నం చేస్తాడు. శివుడు ప్రత్యక్షమవుతాడు. తిన్నడును ఆలింగనం చేసుకుంటాడు. తిన్నడు కన్నప్పగా మారతాడు. ఆ దృశ్యాలను చూసిన శివగోచార్ కంట కన్నీళ్లాగవు. దేవుడు అనుగ్రహం కావాలనుకుంటే వేదమంత్రాలు తెలియడం కాదు, గుండెల నిండా అచంచలమైన భక్తి ఉండాలని శివగోచార్ తెలుసుకుంటాడు. అండ్ ప్రస్తుతం ఆ శివలింగం శ్రీకాళహస్తిలోని ఆలయంలో ఉంది. ఇంకో విశేషం ఏంటంటే ఎక్కడైనా దేవుడు పైన ఉంటాడు, భక్తుడు కింద ఉంటాడు. కానీ కన్నప్ప భక్తికి మురిసిపోయిన శివుడు నా భక్తుడు కొండ మీద ఉంటాడు, నేను కొండ కింద ఉంటాను అని అంటాడు. అలా శివాలయం కిందుంది, కన్నప్ప ఆలయం కొండ పైన ఉంది. ఇప్పటి వరకు మీరు విన్న కథలో అడుగడుగున డివోషన్ కనిపిస్తుంది. మరి కన్నప్ప కథలో నాస్తికత్వం ఎక్కడి నుంచి వచ్చింది? సినిమాల్లో మనకు తెలిసిన కథల్లో తిన్నడ్ను తొలుత నాస్తికుడుగా చూపించారు కదా అన్న సందేహం కలగొచ్చు. కానీ అవన్నీ నిజం కాకపోవచ్చు. ఎస్, మీరు విన్నది నిజమే. సినిమాటిక్ లిబర్టీతో కథను అలా మార్చుకున్నారేమో కానీ తిన్నడు ఒక నాస్తికుడని చరిత్రలో పెద్దగా ఆధారాలు లేవు. కన్నప్ప దైవ శాస్త్రాలను అధ్యయనం చేయని, సంప్రదాయ పూజా విధానాలు తెలియని ఒక అమాయకుడని నాయనార్ల చరిత్రలో ఉంది. అది నాస్తికత్వం కాదు, అమాయకత్వం. శివలింగం కనిపించేంత వరకు కన్నప్ప తన భక్తిని బయటపెట్టి ఉండకపోవచ్చే తప్ప ఆయన నాస్తికుడని ఎక్కడా స్పష్టంగా లేదు. అంతేకాదు మహాభారతంలో అర్జునుడే కలియుగంలో కన్నప్పగా మళ్లీ పుట్టాడని చెబుతూ ఉంటారు. మరి దీని వెనుక నిజమెంత? ద్వాపర యుగంలో శివుడి నుంచి పాశుపతాస్త్రాన్ని పొందేందుకు అర్జునుడు అడవుల్లోకి వెళ్లి తపస్సు చేయడం మొదలు పెడతాడు. ఆ విషయం తెలిసిన దుర్యోధనుడు అర్జునుడి తపస్సును భంగం కలిగించేందుకు మూకాసుర అనే అసురుణ్ణి పంపిస్తాడు. అది తెలుసుకున్న శివుడు వేటగాడి వేషంలో వచ్చి పంది రూపంలో ఉన్న మూకాసుడిపై బాణం వేస్తాడు. అదే సమయంలో అర్జునుడు కూడా ఆ పందిపై బాణం వేస్తాడు. ముందెవరు బాణంతో పందిని కొట్టారు అన్న విషయంపై అర్జునుడు వేటగాడి మధ్య వాగ్వాదం మొదలవుతుంది. ఆ తర్వాత ఒకరి మీద ఒకరు బాణాలు వేసుకుంటారు. వేటగాడు ఎంతకీ ఓడిపోకపోవడంతో అతనిలో ఏదో ప్రత్యేకత ఉందని అర్జునుడు గ్రహిస్తాడు. చివరికి అతనే శివుడని తెలుసుకుని దేవుడి కాళ్ల మీద పడతాడు. అర్జునుడి భక్తికి పరవశుడైన శివుడు ఏం కావాలో చెప్పు నాయనా అని అంటాడు. నన్ను నీలో కలిపేసుకో శివయ్య అని అర్జునుడు కోరతాడు. కానీ అర్జునుడు భూమిపై చేయాల్సిన ముఖ్యమైన పనుల గురించి శివుడికి తెలుసు. అందుకే ఈ జన్మలో కాకపోయినా తర్వాతి జన్మలో తన కోరికను నెరవేరుస్తానని శివుడు హామీనిస్తాడు. అలా అర్జునుడు కలియుగంలో కన్నప్పగా పుట్టాడని అంటూ ఉంటారు. కానీ మహాభారతంలో ఈ హామీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. మహాభారతంలోని వనపర్వంలో శివుడి కోసం అర్జునుడు తపస్సు చేసినట్టు ఉంది, కానీ తదుపరి జన్మ గురించి ఎక్కడా రాసిలేదు. శివపురాణంలో కూడా ఎక్కడా స్పష్టంగా లేదు. తమిళులు కన్నప్పను 63 నాయనార్లలో ఒకరిగా భావిస్తారు. నాయనార్ల జీవిత చరిత్రను వివరించే 12వ శతాబ్దపు గ్రంథమైన పెరియ పురాణంలో మాత్రమే కన్నప్ప అర్జునుడని రాసుంది. కానీ ఇది ఒక ప్రాంతీయ వ్యాఖ్యాన గ్రంథం మాత్రమే. అందువల్ల ఇది భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో పెద్దగా ప్రచారంలో లేదు. అంతేకాదు కన్నప్ప జన్మస్థలం మీద కూడా చాలా కాంట్రవర్సీ ఉంది. కన్నప్ప తమవాడంటే తమవాడని తమిళులు, కన్నడిగులు చెబుతూ ఉంటారు. కానీ చరిత్రలోని ఆధారాలు వేరుగా ఉన్నాయి. నేటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఊటుకూరు అనే గ్రామంలో భక్త కన్నప్ప ఆలయం ఉంది. ఈ ఆలయంలోని శివలింగాన్ని కన్నప్ప ప్రతిష్ఠించాడు. ఈ ఊటుకూరు సమీపంలోని ఉడుమూరులో ఒక శివాలయ శిథిలాలు కూడా కనిపించాయి. ఈ విషయం తమిళ పెరియ పురాణంలో కూడా ఉంది. వీటన్నిటిని చూస్తే కన్నప్ప స్వగ్రామం ఊటుకూరని చరిత్రకారులు నిర్ధారిస్తున్నారు. తెలుగునాట కన్నప్ప గురించి తొలుత ప్రస్తావించిన వారు మహాకవి ధూర్జటి. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని మహాకవుల్లో ఈయన ఒకరు. అంతేకాదు కన్నప్ప కథ జరిగిన శ్రీకాళహస్తికి సమీపంలోనే ఆయన కూడా పుట్టి పెరిగారు. కన్నప్ప కథ శ్రీకాళహస్తిలో వాస్తవంగా జరిగిందని తన కవితల్లో రాశారు. ఏదేమైనా కన్నప్ప గురించి ఒక విషయం చెప్పాలి. ఏ సాధువు, ఏ పూజారి కూడా చేయలేనిది తిన్నడు చేశాడు. తన చూపును అంకితమిచ్చాడు.
తన ఊపిరిని అంకితమిచ్చాడు, తన ఆత్మను అర్పించాడు. బదులుగా తిన్నడేమీ ఆశించలేదు, అద్భుతాలు జరగాలని కోరుకోలేదు. సింపుల్ గా దేవుణ్ణి ఆరాధించాడు. గుండెల నిండా ఆ పరమశివుడిపై ప్రేమ పెంచుకున్నాడు. ఆ ప్రేమకు, ఆ భక్తికి ఆ మహాదేవుడే దిగిరాక తప్పలేదు. దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే గుడులు, గోపురాలు, మంత్రాలు, నైవేద్యాలు, బలి వంటివి కావు. మనస్సు నుండి స్వచ్ఛమైన ప్రేమ, భక్తి ఉండాలని కన్నప్ప కథ నిరూపిస్తుంది. టు సీ గాడ్ యు డు నాట్ నీడ్ ఐస్, యు నీడ్ డివోషన్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. కన్నప్ప గురించి డీటెయిల్డ్ గా చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని పురాణ కథల కోసం మన ఛానల్లోని టేల్స్ ఆఫ్ పురాణాస్ ప్లేలిస్ట్ ని చూడటం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మోర్ ఎక్సైటింగ్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.